పుట్టిన ఈ గడ్డ ఊరి రుణం తీర్చుకునేందుకు ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా వస్తున్నారు. మీ ఆశీర్వాదం అండదండలు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి ఒకసారి వార్డు మెంబర్ కూడా గెలవడం జరిగింది. ఆ వార్డు మెంబర్ కాకుండా నేను కూడా సర్పంచ్ కావాలనే కోరిక నాకు చాలా బలంగా ఉండే. మాకు ఈసారి 30 సంవత్సరాల తర్వాత మాకు ఈరోజు జనరల్ రావడం జరిగింది. ఈసారి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాను. అప్పుడు దళిత బంధు కానీ దళిత తండ్రులు కూడా పెద్ద పెద్ద కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది. మా మీద కేసులు పెట్టడం జరిగింది. అట్లా బుడిదుడుకులు తట్టుకొని కూడా ఈరోజు మాకు ప్రభుత్వం రావడం జరిగింది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన పథకాలు ఇందిరామ ఇల్లు కానివ్వండి, బస్సు ప్రయాణం కానివ్వండి, ఇంటి కరెంటు బిల్లు ఉచితం కానివ్వండి, రైతుల రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇమీడియట్ యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తులకు ఈరోజు 10 లక్షల ఇన్సూరెన్స్ కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమం ఈరోజు గవర్నమెంట్ చేపట్టే కార్యక్రమం ప్రజల ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా సన్నబియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రేషన్ కార్డులు పుల్మాడికి రావడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రజలలో కూడా మంచి స్పందన ఉంది. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు అదే ఇష్యూ చేసుకోవడం జరిగింది. నేను కూడా చాలా పేదలకు కానీ ఇటువంటి వారికి కూడా నేను ముందుండి నడపడం జరిగింది. ఇదే విధంగా మన కేఆర్ గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక 10 లక్షల ఫండ్ మన సీసీ రోడ్డు ఇవ్వడం జరిగింది. ఆ సీసీ రోడ్డు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా మన మహేశ్వరంబోయే రోడ్డుకు మన మురికి నీళ్ళని ఇట్లా కారు పొలిరి పోతుంటే డ్రైనేజ్ కూడా మన కేఆర్ గారు చెప్పిన తర్వాత వెంటనే 5 లక్షల ఫండ్స్ ఇవ్వడం జరిగింది. మన గవర్నమెంట్ స్కూల్కి 20 లక్షల రూపాయల ఫండ్స్ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు నాకు ఆ సర్పంచ్ అధికారం నాకు మా గ్రామ ప్రజలు నాకు అవకాశం ఇస్తే నేను కూడా ప్రభుత్వం మనది ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఎటువంటి నిధులైనా సరే సార్ దగ్గరికి వెళ్ళి ఆ నిధులు తీసుకొచ్చి నేను ఊరు గ్రామ పంచాయతీకి నేను డెవలప్మెంట్ చేస్తానని కోరుకుంటాను. అదేవిధంగా ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పోర్ట్ సిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పోర్ట్ సిటీలో భాగంగా ఈరోజు యువకులకు ఈరోజు ఉద్యోగాల అవకాశాలు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు యువకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వాళ్ళకి చెప్పడం ఏంటంటే ప్రభుత్వం ఉన్న వారికి ఓటు వేస్తే 10 పనులు మనం చేయగలుగుతాం, ఊరిని కూడా అభివృద్ధి చేయగలుగుతాం, ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ అవకాశాన్ని నాకు బుల్మా గ్రామ పంచాయతీలు ఆ సహాయ సహకారాలు వాళ్ళు నాకు ఇస్తే నేను ఊరిని అభివృద్ధి చేసి చూపిస్తానని కోరుకుంటున్నాను. నేను వాస్తవానికి స్థానికుని, ఊరు ప్రజలకు కూడా తెలుసు. నేను ఎక్కడ వెళ్ళేటోని కాదు. ప్రజలు ఎప్పుడు ఏ టైంలో నాకు ఫోన్ చేసినా వారికి అందుబాటులో ఉంటాను. ఇళ్ళవేళలా వారికి ఎప్పుడు వాళ్ళ వెంబడే ఉండి నేను వాళ్ళు ఎటువంటి సమస్య వచ్చినా వాళ్ళ వెంబడి ఉండి నేను వాళ్ళ సమస్యను తీర్చగలుగుతానని కోరుకుంటున్నాను. అన్న, సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. మీరు సర్పంచ్ కావాలని ఎందుకు అనిపించింది? ఎందుకు పోటీ చేస్తున్నారు? మీకు పబ్లిక్ ఎలా మీకు సపోర్ట్ చేస్తున్నారు? దాని మీద కొద్దిగా వివరించండి. ఈరోజు నేను 2009 నుంచి నేను